ఎన్టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు ప్రకటించే వరాలపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అధికారం కోసం హామీలు గుప్పించే పార్టీలు గెలిచాక ఏం చేస్తాయో తెలుసుకోవటానికి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గత ఎన్నికల్లో వైసీపీ హామీలకు ఆకర్షితులై ఆ పార్టీని గెలిపించిన ఓటర్లు అంతకుముందు 2014లో టీడీపీని ఆదరించారు. అప్పట్లో 600 హామీలు ఇచ్చిన టీడీపీ ఈ ఎన్నికల్లో 6 గ్యారంటీస్ పైనే ఎక్కువగా ప్రచారం చేస్తోంది. అసలు అప్పటి హామీలు అమలయ్యాయా లేదా? టీడీపీ వాదన ఏంటి? అధికార వైసీపీ విమర్శలేంటో ఇప్పుడు చూద్దాం. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పోరాడుతున్న టీడీపీ 6 గ్యారంటీ పథకాలను ప్రకటించింది. దీనికి జనసేన కూడా మరో 6 పథకాలను చేర్చి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని ప్రచారం చేస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవడంతోనే ఆ పార్టీని ఓడించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు అనేక ఉదాహరణలు చూపుతోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమిగా పోటీ చేస్తే జనసేన బయటి నుంచి మద్దతు పలికింది. ఎన్నికలు అయ్యాక ఆ హామీలు అమలు చేయలేదనే విమర్శలు చేస్తూ కూటమికి టాటా చెప్పి గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ మళ్లీ ఈ ఎన్నికల ముందు ఆ 2 పార్టీలతోనూ జట్టు కట్టింది జనసేన. టీడీపీతో పొత్తుకు బీజేపీ వెనకడుగు వేసినా తనకున్న పరిచయాలతో బీజేపీ పెద్దలపై ఒత్తిడి చేసి మరీ పొత్తు పెట్టుకునేలా చేశారు పవన్. అయితే ఇలా పొత్తు కోసం వెంపర్లాడిన కూటమి పార్టీలు 2014లో ఇచ్చిన హామీల అమలుపై చిత్తశుద్ధి చూపకపోవడంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యమైన హామీలు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెడా? 2019లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయనగా హడావిడిగా కొన్ని హామీలను ఇచ్చిన కూటమి అరకొరగానైనా అమలు చేశామని చూపించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిందని విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ. ముఖ్యంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీపై అప్పట్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీస్తోంది వైసీపీ. ఇక నిరుద్యోగ భృతి పేరుతో కొద్దిమంది ఖాతాల్లో 1000 రూపాయల చొప్పున జమ చేసి నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తోంది. పసుపు కుంకుమ కింద మహిళల ఖాతాల్లో నగదు జమ చేయడం, రాష్ట్రానికి తీర ప్రాంతమే మణిహారమంటూ రకరకాల గ్రాఫిక్లు చూపించి ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు పోర్టులకు శంకుస్థాపన చేసి హడావిడి చేశారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తోంది. భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి కాకుండా భూమి పూజ చేయడంపైన విమర్శలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. అంతేకాదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ వెబ్సైట్ లో కూడా తొలగించారని ఆరోపిస్తోంది వైసీపీ. 100ల కొద్దీ హామీలనిచ్చిన చంద్రబాబు తొలి 4.5 ఏళ్లు ఒక్క హామీని కూడా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఉమ్మడిగా కలిసి పోటీ చేసిన చంద్రబాబు, పవన్ అప్పట్లో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని ఈ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తోంది అధికార వైసీపీ. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి కార్యక్రమాలు అంటూ హడావిడి చేయడాన్ని తప్పుపడుతున్న వైసీపీ గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ముందుగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. మేమంతా సిద్ధం సభల్లో కూడా సీఎం జగన్ ఇదే అంశంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. తాను 5 ఏళ్లలో చేసిన మంచిని చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేశారా అంటూ నిలదీస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అన్న ప్రశ్నతో ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసే పోటీ చేశారని, 600లకు పైగా హామీలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారని చెప్తున్న సీఎం ఆ మేనిఫెస్టోలో చంద్రబాబుతో పాటు పవన్ ఫోటో కూడా ముద్రించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఇద్దరూ కలిసే జనానికి హామీలిచ్చి మోసం చేశారని, పీఠమెక్కాక ముసుగు తొలగించి అసలు రూపాన్ని బయట పెట్టుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను నిలువునా మోసగించారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను దారుణంగా వంచారంటున్నారు.
అధికారంలోకి వచ్చాక మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని, మీరు పైసా కట్టకండి అని చెప్పడంతో రైతులు, మహిళలు ముప్పు తిప్పలు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తోంది వైసీపీ. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు వడ్డీతో సహా రుణాలు చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్తోంది. ఇక జాబు రావాలంటే బాబు రావాలంటూ యువతను నిలువునా ముంచిన విషయాన్ని ప్రచారం చేస్తోంది వైసీపీ. పింఛన్ల పేరుతో వృద్ధులు, దివ్యాంగులను అవస్థలకు గురి చేశారని, తమ పాలనలో వాలంటీర్లతో అవ్వాతాతలకు బాసటగా నిలిచామని చెప్తోంది. ఇళ్ల స్థలాల పేరుతో టీడీపీ అందరినీ మోసం చేస్తే జగన్ ప్రభుత్వం 31 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేస్తోంది. చివరకు తాము ఇచ్చిన హామీలు ప్రజలకు కనబడకుండా పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోనే తొలగించేసిన అంశాన్ని వైసీపీ హైలైట్ చేస్తోంది. 600 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని వైసీపీ ఫైర్ అవుతుంటే టీడీపీ మాత్రం 6 గ్యారంటీస్ పైనే ప్రచారం చేస్తోంది. అసలు 2014 హామీలతో తమకు పనే లేదన్నట్లు టీడీపీ కూటమి సైలెంట్ అయిపోవటం ఇప్పుడు హాట్ డిబేట్గా మారింది. అసలు ఆ 600 హామీల్లో ప్రధాన అంశాలేంటి? టీడీపీ ఎందుకు అమలు చేయలేకపోయింది? వైసీపీ విమర్శలను కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదెందుకు? 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న ప్రధాన హామీతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అప్పటికే 9 ఏళ్లు సీఎంగా చేసి ఉండడం, రాష్ట్ర విభజన వల్ల అనుభవశాలి సీఎంగా ఉంటే మంచిదని జనం టీడీపీకి పట్టం కట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే టీడీపీ ప్లేట్ ఫిరాయించిందని విమర్శలు ఎదుర్కొంది. 87,000 కోట్లకు పైబడి రైతు రుణాలు ఉన్నాయని, ఒక్కసారి మాఫీ చేయడం కుదరదు అని మెలికపెట్టింది టీడీపీ ప్రభుత్వం. 5 విడతల్లో ఇస్తాను అని చెప్పి 3 విడతలు కూడా ఇవ్వలేకపోయింది. దీంతో రుణాలకు వడ్డీలు పెరిగి కొత్తగా రుణాలు మంజూరు కాక రైతులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ విషయంలోనూ మాట తప్పారు అనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కోటయ్య కమిటీని నియమించిన ప్రభుత్వం ఆ కమిటీ నివేదిక ప్రకారం డ్వాక్రా రుణాల మాఫీని పట్టించుకోలేదని ఆరోపణలు ఎదుర్కొంది. రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి బ్యాంకుల నుంచి మహిళలు నోటీసులు అందుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘాలు ఎన్పీఏలుగా అంటే నిరర్థక ఆస్తులు మారాయి. క్రెడిట్ రేటింగ్ను కోల్పోయి రుణాలకు అనర్హులయ్యారు. ఇక అప్పట్లో టీడీపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇంకొకటి బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బెల్ట్ షాపులు రద్దు చేయకపోగా ప్రతి గల్లీకి వాటిని విస్తరించారనే విమర్శలు ఉన్నాయి. 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాను అని చెప్పినా అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆ ఊసే ఎత్తలేదని వైసీపీ ఆరోపిస్తోంది. పుట్టిన ప్రతి బిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 30,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాను అని ఇచ్చిన హామీ బుట్టదాఖలైందని అంటోంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేకపోతే ప్రతి నెల 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని నీరుగార్చారు. ఎన్నికలకు 3 నెలలు ఉంది అనగా కొద్ది మందికి మాత్రం 1,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి విధిల్చి మభ్యపెట్టారని ఇప్పటికీ ఆరోపిస్తోంది వైసీపీ. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తాను అని ఇవ్వలేదని, పేదలకు 3 సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తాను అని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తోంది. అదే సమయంలో తమ ప్రభుత్వం 3 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు గుర్తు చేస్తోంది వైసీపీ. అదేవిధంగా బీసీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చిస్తామని, కాపులకు ఏటా 1,000 కోట్ల చొప్పున 5,000 కోట్లిస్తామని గతంలో హామీలిచ్చింది టీడీపీ. కానీ 5 ఏళ్ల పాలనలో కాపులకు కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు ఆరోపిస్తోంది వైసీపీ. నిరుద్యోగుల స్వయం ఉపాధికి 50 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తాననే హామీని పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటోంది. అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్లు, బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 33.5% రిజర్వేషన్లు, 500 కోట్లతో బ్రాహ్మణుల సంక్షేమ నిధి వంటి హామీలను నెరవేర్చకపోగా వాటి గురించి ప్రజలు అడుగుతారని భయంతో మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచే తొలగించారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ. ఇక వైసీపీ ఆరోపణలకు సమాధానం చెప్పలేక కూటమి ఎదురుదాడినే నమ్ముకున్నట్లు చెప్తున్నారు.
మరి ఈ హామీలపై జరుగుతున్న మాటల యుద్ధాన్ని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత హామీలను అమలు చేయని టీడీపీ ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న పథకాలను విమర్శిస్తూనే అంతకు మించి వ్యయమయ్యే హామీలను ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.